ముఖ్యంగా మహానాడు అని పెట్టి అక్కడ మహిళలతో ఏ విధంగా జగన్ గారిని కానీ మమ్మల్ని కానీ నీచాతి నీచంగా మాట్లాడిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మేము చెప్పనవసరం లేదు చంద్రబాబు నాయుడు గురించి. పిల్లనిచ్చిన మామే చెప్పాడు జామాత దశగ్రహముని. అంటే ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి పట్టిన శని ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అని ఆ రోజే ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది. అలాంటి ఎన్టీఆర్ గారి ప్రాణాలు తీసి ఈరోజు ఆయనకి దండ వేసి దండం పెడుతున్నారు అంటే ఎంత గనులో చంద్రబాబు నాయుడు లోకేష్ మనం అర్థం చేసుకోవాలి. ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయన విగ్రహాలు ఎక్కడా పెట్టించలేదు. పెట్టినా కూడా ఏ విధంగా అలాంటి నాయకుల్ని దూరం పెట్టారో మనం చూసాం. ఎందుకంటే ఆయనకి ఎన్టీఆర్ అన్నా ఆ పేరన్నా నచ్చదు. అండ్ ఆ పేరు వింటేనే ఆయనకి ఒంట్లో వణుకు పుడుతుంది అనేది మనకు తెలుసు. అదే ఎన్టీఆర్ గారు కనుక బ్రతికుంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటో మీ అందరికీ కూడా తెలుసు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసినా కూడా చంద్రబాబు నాయుడు భయపడి పార్టీలోంచి అతన్ని బయటికి తరిమేసిన దాఖలాలు మనం చూసాం. సో ఈరోజు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా రాష్ట్రాన్ని రావణ కాస్ట్గా మార్చడానికి తన సపుత్రుడు లోకేష్ ఎలాగో ముద్దపప్ప పనికిరాడని దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పెట్టుకొని ఎలా చెడిపేస్తున్నాడో మనం చూస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.